హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది జీవీఆర్ న్యూస్. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ 11/6/2026 గురువారం. భారీగా తగ్గిన బంగారం ధర. దర్శక దిగ్గజం భారతీ రాజా అస్తమయం. పాలమూరుపై సీఎం పచ్చి అబద్ధం. మేడిగడ్డలో టెస్టులేవి. బూటకాలతో తొక్కిన మెడలు వంచి. ఇంటి దొంగ కుట్రదారు. మరో అమెరికా సింగపూర్గా ఫ్యూచర్ సిటీ. సురుతీసిన ఉచిత బస్సు. ఫీజు బకాయిలు ఇక ఇవ్వనట్టే. కిరికిరి జాగలకి వేలం పాటలు. ఇంటి దొంగ కుట్రదారు. ఆర్ఓ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి. రోడ్డెక్కిన పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు. బీసీలకు చట్టసభ్య రిజర్వేషన్ కల్పించాలి. తొలి వర్షానికే చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలు. తెలంగాణపై కరువు పంచ తప్పదా? కాంగ్రెస్ నేతల పాపం. కరువు జిల్లా శాపం. అస్తిత్వ భావన బలపడితే కుట్రలకు చెక్. సోషల్ మీడియాపై ఆకాంక్షలు ఇవే. పాలమూరుపై రేవంత్ పచ్చి అబద్ధాలు. మేడిగడ్డలో టెస్టులేవి. తమ్మిడిహట్టి వద్ద రిజర్వ్ సాధ్యం. మరో ఏడాది మేడిగడ్డ పునరుద్ధరణ. సీఎంకు కొత్త హెలికాప్టర్ కిరాయి నెలకు 5 కోట్లు. మరో అమెరికా సింగపూర్ ఫ్యూచర్ సిటీ. ఎన్రోల్మెంట్ పెరిగిందా తగ్గిందా? మళ్ళీ డిలిమిటేషన్ బిల్లు. ప్రధానిగా మోదీ రికార్డు. కాంగ్రెస్లో టీఎంసీ విలీనం. కర్ణాటకలోనూ యువకులకు కటకట. ఉసురు తీసిన ఉచిత బస్సు. కాంగ్రెస్ చేత స్కామ్. మళ్ళీ బగ్గుమన్న పశ్చిమాసియా. సందర్భంలో రైతు సోయాబీన్ ఫీజు బకాయి ఇవ్వనట్టే. ఉద్యమంతో మోడీ కండ్లు తెరిపిస్తాం. అట్లూరి దోపిడీ కనిపించలేదా? అంగన్వాడీ సెంటర్లో సీగుడ్లు చిన్నగుడ్లు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వెలవెల. రైతు సమస్య సమన్వయం పనిచేయాలి. రిజిస్ట్రేషన్లు డౌన్. ఆర్టీసీ విలీన అమలు నిరాదీక్ష. టీసీ బలోపేతం చేస్తాం. ధాన్య కొనుగోలు 2,000 కోట్ల స్కామ్. బిల్లులు చెల్లించే మహాప్రభు. బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం. అసెంబ్లీలో టాయిలెట్లు చేయాలి. భారీగా తగ్గిన బంగారం ధర.